ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం అయితే అది మోక్షమును పొందాడు అంటారు. అలా మోక్షం ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుర్దాయాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని పొంది కేవలము ఆయుర్దాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖముల యందు వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం ఒక్కటే కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణారవిందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిపోయిన వాడై చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలరు. అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా పంపుతాడు. అదిగో విడుదల ఇస్తాడు. అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని. అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో, ఎవరు సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తారో, ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటారో. నమస్కారము అన్న మాట యాంత్రికంగా చేసినా మంచిదే, కానీ నమస్కారము చేయుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన వైభవము మనసులో నిలబడిన కారణం చేత ఆయన అనుగ్రహ ప్రదాత అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు ఉంచి అంజలి ఘటించుట.
అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఇహమునందు సమస్తాన్ని ఇస్తాడు. పుత్రపూత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు, వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడెవరో వాడు పండినటువంటి వాడు. మనకు అందుకే లోకంలో ఒక మాట ఉంది, ఆయన పండిపోయారండి అంటారు. పంటలు వేసుకోండి అంటారు. పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, పంటలు వేసుకోండి అంటారు. ఎవడు పండలేదో వాడు దొంగ. పండిపోయిన వాళ్ళు దొంగలు కారు, వాళ్ళు వెళ్ళిపోతారు. పండని వాడు దొంగ పెట్టాలి. అలాగే పరమపద సోపాన పఠమును ఆడుకుంటారు పిల్లలు. చిన్నతనంలో ఆడించేవారు, ఇప్పుడున్నాయో లేవో నాకు తెలియదు. అందులో ఏదో ఆ పందెం వేస్తారు, వేస్తే ఎక్కుతూ ఉంటాడు. ఉద్దాన పతనాలు ఉంటాయి. 94వ గడిలోకి వెళ్ళిపోయాక అరుకాషుడు కొరికేస్తే 2 చిన్న కోతి పిల్లలు ఉన్న 3వ గడిలోకి వచ్చేస్తాడు. మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ చిన్న నిత్యంలు ఎక్కుతాడు, పెద్ద నిత్యంలు ఎక్కుతాడు. ఆఖరణ పైన దేవతల్లోకి వెళ్ళిపోతాడు. దేవతల్లోకి వెళ్ళిపోతే పండిపోలేదు. అక్కడ మళ్ళీ పందెం వేసి తిరుగుతూనే ఉండాలి, ఇట్నుంచటు అట్నుంచటికి పావులు కరవవు. కానీ దేవతా పదవి కూడా శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అందుకని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఇంకా పండిపోతాడు అంటే మధ్యలో ఉంటాడు, విరాట్ స్వరూపం. అందులోకి వెళ్ళిపోవడానికి 2 పడాలనుకోండి, 2 పడితే అందులోకి వెళ్ళిపోతాడు. అమ్మాయ్యా నేను పండిపోయానని వాడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. 3 పడింది అనుకోండి, మళ్ళీ పక్క దేవతలోకి వెళ్తాడు. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దగ్గరికి రావాలి. వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అలా తిరుగుతూనే ఉంటాడు. ఆయనలోకి వెళ్ళింది ఎప్పుడో అప్పుడు పండిపోయాడు. లోకంలో పంటలు పండాయండి అంటారు. పండుట అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? అది మొట్టమొదట కాసినప్పుడు ఎలా ఉందో దానికి పూర్తి విరుద్ధ స్వభావమును పొందుట. పిండెగా ఉందనుకోండి, తొడిమిని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుందో. మామిడి పిండి ఉందనుకోండి, గట్టిగా ఉంటుంది, తొడివిని పట్టుకుంటుంది. కాయ అయింది, బరువు పెరిగింది, కానీ అదే తొడివిని పట్టుకుని వేలాడుతుంటుంది. పిండెగా రాలిపోకూడదు, కాయగా రాలిపోకూడదు, పండై రాలిపోవాలి. కాయ పండయింది, ఇప్పుడు ఆకుపచ్చతనం ఉందా? లేదు, పచ్చగా అయిపోయింది. లోపల గుజ్జు గట్టిగా ఉందా? ద్రవంలా అయిపోయింది. పుల్లగా ఉందా? తీయగా అయిపోయింది. పండైపోయాక తొడుగుని పట్టుకుంటుందా? తానే వదిలేస్తుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే తాను తొడిమిని వదిలేస్తుంది. పండిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు. ఈ శరీరాన్ని పట్టుకోవాలి. ఎంతకాలం పట్టుకోవాలి? ఇది నేను కాదు అన్న విషయం తెలిసే వరకు, ఆ జ్ఞానము కలిగే వరకు. ఆ తర్వాత మనం విడిచిపెట్టకూడదు. అది పడిపోయే పర్యంతము దాన్ని కూలికి బియ్యపు బస్తా ఎత్తుకొచ్చిన వాడు ఎలా మోస్తుంటాడో అలా మోస్తుంటారు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, భగవాన్ రమణులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటని అడిగారు ఎవరో. అజ్ఞాని సొంత బియ్యం బస్తా మోసుకుంటున్నవాడో, లేకపోతే ఏదో తన ఒంటి బరువు తాను మోసుకుంటున్నవాడో లాంటివాడు. జ్ఞాని కూలికి బియ్యం బస్తా తెస్తున్న వాడి లాంటివాడు. నేను ఏదో 100 కిలోలు బియ్యం కొనుక్కున్నాను అనుకోండి, ఎవరినో ఒకరిని అయ్యా మీకు 10 రూపాయలు ఇస్తాను, కాస్త మా ఇంటికి తీసుకొచ్చేయండి అన్న అనుకోండి. వాడు వీపు మీద బస్తా వేసుకుని దాని 2 చెవులు అంటే ఆ గోనె బస్తా యొక్క చివరి భాగాల్ని గట్టిగా పట్టుకొని వంగి పట్టుకొస్తుంటాడు. నేను అటు ఇటు చూస్తూ నడుస్తుంటాను. ఆయన ఏమండి ఇదేనా ఇల్లు, ఇదేనా ఇల్లు అంటుంటాడు. ఎందుకని? ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా దాన్ని వదిలేద్దాం. నేను జాగ్రత్తయోయ్ జాగ్రత్తయోయ్ అంటుంటాను. జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సంగము పెట్టుకోడు. ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు. పడిపోవడం దాని ధర్మం. నేను కాదు పడిపోతున్నది, నేను ఆత్మ. అంటే నాలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు, అది అనుభవంగా రావాలి. ఆత్మ నేను, అది అనుభవంగా నిలబడాలి. శరీరము నేను కాదు, సత్యముగా అనుభవంలోకి రావాలి. అది అద్వైతానుభూతి. తప్ప నాలా ఎన్ని గంటలు మాట్లాడినా ఆ పంట పండిన వాడిని కాను. నేను పండానన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇది నేను కాదని తెలిసి ఇది పడిపోతుందేమోనన్నప్పుడు భయం లేకుండా కూలికి బియ్యం బస్తా పట్టుకొచ్చిన వాడు బియ్యం బస్తా పడేసినట్టు. ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి శక్తి పొంది, నేను ఆత్మ దీన్ని ధరించింది, ధరింపబడినది పడిపోతుంది. ఇంటికి వెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద ఎంత హేళగా పడేస్తానో, ఈ ఉత్తరీయం తీసి ఎలా పడేస్తానో, ప్రవచనం అయిపోయాక దండ తీసి పక్కన ఎలా పెట్టేస్తానో, అలా కాలమునందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను ఆత్మ అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోక్షమును పొందినవాడు.
అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అది అజ్ఞానము కలుగుతుంది. అజ్ఞానం ఇప్పుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు. ఉదాహరణకి నేను మీతో ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఒక కుక్కర్ పట్టుకొచ్చాను, అందులో ఓ డబ్బాడు బియ్యం పోశాను, 2 డబ్బాలు నీళ్లు పోశాను, మూత తీసుకొచ్చాను, గ్యాస్కెట్ పెట్టాను, దీని మీద పెట్టాను, జాగ్రత్తగా తిప్పాను, 2 హ్యాండిల్స్ కలిపాను, బాగా పట్టిందా లేదా చూశాను, పైన వెయిట్ పెట్టాను, ఓసారి 2 పట్టుకున్నాయో లేదో ఓసారి చేత్తో మెల్లగా కొట్టి చూశాను. ఇప్పుడు అది ఎత్తి అగ్నిహోత్రం మీద పెట్టాను, పొయ్యి వెలిగించాను, బియ్యంలో నీళ్లున్నాయి. ప్రతి 2 నిమిషాలకి మూత తీసి బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయా అని చూడక్కర్లేదు. లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ మెతుకులైపోయినవి, అదే కూత కూస్తుంది. కూత కూశాక కింద అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాను. ఆ తర్వాత ఎప్పుడో 2 గంటల తర్వాత మంచి ఆకలి మీద ఉండగా భోజనం చెయ్యాలన్నప్పుడు పరమధైర్యంతో లోపల ప్రతి బియ్యపు గింజ మెతుకైనది మూత తీసి అన్నం వడ్డించుకు తినేస్తాను. ప్రతి బియ్యపు గింజ మెతుకవడం నేను చూడాలా? అక్కర్లేదు. నేను జాగ్రత్తగా బియ్యం పోసి నీళ్లు పోయకుండానో, బియ్యము నీళ్లు పెట్టి గ్యాస్ కట్ పెట్టకుండానో, ఇవన్నీ పెట్టి వెయిట్ పెట్టకుండానో, వెయిట్ పెట్టి అగ్ని వెలిగించకుండానో ఉంటే అన్నం అవ్వదు. ఇవన్నీ నేను చేయగలిగాను అనుకోండి, తప్పకుండా అన్నం ఉడుకుతుంది. బియ్యపు గింజలన్నీ కూడా అన్నపు మెతుకులు అవుతాయి. అలాగే అన్ని కర్మలు కూడా భక్తితో చేసిన వాడు ఎవరు ఉంటాడో, ఆ భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ ప్రయోజనాన్ని ఆశించకపోతే, నేను ఒక పని చేశాను అనుకోండి, దీనికి నాకు పుణ్యం కావాలి అన్నాను అనుకోండి, ఈశ్వరుడు పుణ్యాన్ని ఇస్తాడు.